హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పేరవరంలో ఉన్న వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం దగ్గరికి వచ్చామండి. ఇది స్టార్టింగ్ రోడ్ అండి, ఇది ఎంట్రన్స్. అది ఇలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుందని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్ళే దారి అండి ఇది. ఇలా కిందకి దిగ పక్కనే చెరువులు గట్రా ఉన్నాయండి. ఇక్కడ రొయ్యల చెరువులు పంట పొలాల్లో ఉన్నాయండి. రోడ్డు కొత్త రోడ్డు వేసారండి, బాగుందండి, చాలా బాగుంది. వెళ్ళడానికి కూడా దారి చాలా బాగుంది. మీరందరూ ఇక్కడ ఫ్రెండ్స్ మనం పిరమిడ్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఎంట్రన్స్ రోడ్డు మీద పైనుంచి ఇలా వస్తే ఇక్కడ మన వశిష్ఠ గౌతమి మన ఇక్కడ పత్రిజీ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. పత్రిజీ గురువు గారు ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నది. ఇక్కడ విగ్రహం కట్టారండి పైన. ఇలాగా పైన ఇదంతా ఎత్తు గట్టు, ఇలా డౌన్ లో దిగి ఇలా లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళి డౌన్ లోకి వెళ్ళి ఇది ఇలా మనం వచ్చాం కదండి. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది పిరమిడ్ కింద గ్రౌండ్ అండి. ఇది చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ మన ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఎవరన్నా అన్నదానం సంబంధించి ఎవరన్నా డొనేషన్ ఎవరైనా చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్. హాయ్, అందరికీ నమస్కారాలండి. నా పేరు బాబురావు అండి, మాది రాజమండ్రి. పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో రిసెప్షన్గా అవుతున్నామండి. అలాగనే ప్రతి మాస్టరు కూడా ఈ మహాశక్తి క్షేత్రం పిరమిడ్లో పేరవరంలో వచ్చి ధ్యానం చేసుకునే విధంగా ఉంది కాబట్టి ప్రతి మాస్టరు కూడా వచ్చి ఇక్కడ శ్వాస మీద ధ్యానం చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంగా పొందుటకు 21 రోజు కానీ 41 రోజు కానీ ఈ పిరమిడ్లో చేసుకున్న చొప్పున ప్రతి ఆరోగ్యం ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది, ఏ ఇబ్బందులు ఉండవు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అందరు పక్క వాళ్ళతో కూడా చెప్పి పక్క వాళ్ళని కూడా తీసుకురావాలని ఆశిస్తున్నాం. అలాగే అన్నప్రసాదము మూడు పూటల్లో కూడా పెట్టుకుందండి అన్నప్రసాదము. అలాగే 21 రోజు కానీ 41 రోజు కానీ చేసుకున్న సంపూర్ణ ఆరోగ్యం కలగజేయటకు ఆనందంగా ఉంటుందండి. అలాగని పక్కనే గోదావరి, పిరమిడ్లో ధ్యానం, గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ చక్కగా ఉంటుందండి. ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి కూడా చాలా చక్కగా ఉంటుందండి. సాయంత్రం పూట చక్కటి వాతావరణంలో కూడా ధ్యానం చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుందండి. అందుకని ప్రతి పిరమిడ్ మాస్టర్ మిగతా మా కొత్త మాస్టర్స్ కూడా సక్రమంగా వచ్చి ఈ పిరమిడ్లో శ్వాస మీద ధ్యానం చేసుకుంటూ ఆనందభరితంగా కుటుంబంలో ఆనందభరితంగా ఉంటుంది. అన్ని రకాల కూడా బాగుంటుంది. కావున అందరికీ తెలియపరచడం ఏమనగా ఈ శక్తి క్షేత్రంలో వచ్చి ధ్యానం చేసుకుంటే మహా ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉండొచ్చని మేము తెలియపరుస్తున్నామండి. అలాగే కంపల్సరీగా దర్శించి ధ్యానం చేసుకోవాలండి. పిరమిడ్ని దర్శించి ధ్యానం చేసుకోవాలండి మా కోరిక అండి మాస్టర్స్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇంకా ఇటుపక్క చాలా స్థలం ఉందండి. ఈ ప్లాట్లు కింద ఈ ప్లాట్లు అంటండి ఇవన్నీ ఈ ఎదురు కనబడుతున్నాయి. ఇవన్నీ ఇది చాలా ఇంకా లెంత్ ఉందని చాలా స్థలం ఉందండి ఎదురంతా. ఇది ఆసియాలోనే ఖండంలోనే అతిపెద్ద, ప్రపంచంలో ఎక్కడా లేదండి ఇలాంటి పిరమిడ్. మెడిటేషన్, ధ్యానం, ఏ రోగాలు కూడా రావండి ఇక్కడ చేయొద్దండి. ఆనందం దొరకలేదు అనేది ఉండదండి. ఇక్కడ చాలా ఆనందం ఉంటుందండి. ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఏ జబ్బులు రావండి, వచ్చినవి పోతాయండి. ఇక్కడికి ఏ జబ్బులు వచ్చినా ఇక్కడ ఉండవండి. మీకు ఏ జబ్బులు వచ్చినా పోతాయండి. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతాయి. నా పేరు ప్రసాద్ అండి, మాది యానం.
ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా డాక్టర్ జి గోపాలకృష్ణ జీకే గారికి స్పిరిచువల్ టాబ్లెట్స్ వ్యవస్థాపకులు చైర్మన్ వారికి కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ చైర్మన్ గారికి, అదేవిధంగా పాలక మండలి సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే నాకు 7 సంవత్సరాల నుంచి నడుము నొప్పి కారణంగా నేను 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. అయితే మా సారు అయినటువంటి డాక్టర్ జీకే గారు పేరవారు వెళ్ళండి, అక్కడ 21 రోజులు ధ్యానం చేయండి, మీకు అన్ని రోగాలు కూడా తగ్గుతాయని చెప్పడం జరిగింది. వారు ఇక్కడ ట్రస్ట్ సభ్యులకి చెప్పడం, పలానా వ్యక్తి వస్తారు, వారిని మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే నేను దాదాపు ఇంటి దగ్గర ఒక అరగంట గంట లోపల ధ్యానం చేసేవాడిని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారు నేను 6 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానం చేయడం వల్ల నా నడుము నొప్పి ఉపశమనం తగ్గింది. ఇక్కడ ప్రకృతి అందాలు, అదేవిధంగా వశిష్ఠ గౌతమి గోదావరి స్నానము, పిరమిడ్లో ధ్యానము, మరి ఇలా రకరకాల సదుపాయాలు ఈ ట్రస్ట్ సభ్యులు కల్పించడం, మరి అదేవిధంగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి భోజన సదుపాయాలు మరి వారు కల్పించడం మరి నాకు ఎంతో సంతోషకరం ఉంది. అదేవిధంగా ఇక్కడికి మళ్ళీ రావాలనిపిస్తుంది. అయితే ఎవరైనా ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి వచ్చి రోగాలు న్యాయం చేసుకోవాలని కోరుచున్నాం. జై వశిష్ఠ గౌతమికి జై, జై వశిష్ఠ గౌతమికి జై, జై పత్రిజీకి జై, జై పత్రిజీకి జై. నమస్కారం. ఫ్రెండ్స్, ఇది ఒక ట్రస్ట్ ఫ్రెండ్స్. ఇది ఆసియాలోనే అతి పెద్దదండి. పొడవు వచ్చి వెడల్పు వచ్చి 225x220 అండి నిర్మాణం. ఇక్కడ ఎల్లు ఆత్రేయపురం ఆత్రి మహాముని ఇక్కడ తపస్సు చేశారంట. అందుకని గురువు గారు ఇక్కడ బ్రహ్మ ఋషి పత్రమణి పత్రిజీ గారు ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు. పత్రిజీ గారు గోదావరి నదిలో స్థానం, పిరమిడ్లో ధ్యానం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకేసారి ఇందులో 10,000 మంది ధ్యానం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పిరమిడ్ మీద కింద మెడిటేషన్, లేడీ బెడ్ మీటర్, జెంట్స్ బెడ్ మీటర్ ఉన్నాయండి. పైన కింగ్ చాంబర్ ఒకటండి, పిన్ ఒకటి, క్రిస్టల్ చాంబర్ ఒకటి ఉందండి, శ్రీచక్ర, ఇలా 4 రకాలు ఉన్నాయండి చాంబర్స్. ఇలా 4 రకాల చాంబర్స్ నిర్మాణం అయ్యిందండి. ఈ పిరమిడ్లో అద్భుతమైన విండోస్ ఉన్నాయండి. 36 కిటికీలతో ప్రపంచంలోనే ఎక్కడా లేని నిర్మాణం జరిగిందండి. ఇక్కడ 41 డేస్ ఎవరికి ఏ ప్రాబ్లంలు రుగ్మతలు ఉన్న 41 డేస్లో తగ్గిపోతాయండి. సౌందరీకరణ పనులు ఇంకా జరుగుతున్నాయండి. 365 రోజులు అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ఇక్కడ 3 పూటలు కూడా భోజనం పెడతారండి. ఎవరు వచ్చినా సరే, ఎవరు తీసుకొచ్చినా సరే అన్నదానం జరుగుతుందండి. మనం పైకి వచ్చామండి. ఇక్కడ ఎదురు చూస్తున్నాం కదండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పైన ఈ స్టార్టింగ్. ఈ మెట్లకి ఇలా పైకి వెళ్ళాలండి. చాలా పైకి వెళ్ళాలండి. చాలా లెంతీ ఉంటుందండి, చాలా లాంగ్ అండి. ఇది పైకి వచ్చాను ఫ్రెండ్స్. ఫ్లోర్ ఇక్కడి నుంచి వస్తే మీకు చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. పైకి ఎక్కేటప్పుడు ఏడుకొండల వెంకన్న బాబు టెంపుల్ ఎక్కినంత అంత ఇదిగా ఉంటుందండి, మామూలుగా లేదండి. పైకి ఎక్కినప్పుడు రావులపాలెం రత్నారెడ్డి గారు మాట్లాడతారండి, చూడండి.
మరి ఇక్కడ ఈ పిరమిడ్ వర్క్ చేస్తుంటాను దగ్గర మొత్తం అంతా కూడా చూస్తుంటాను కన్స్ట్రక్షన్. ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. ఇక్కడికి వచ్చి ఎవరు ధ్యానం చేసుకున్నా చాలా బాగుంటది. ఈ నిర్మాణం కట్టేటప్పుడు కూడా మేము ఈ టాప్ లెవెల్లో ఏదైనా బరువు ఒక 100 కేజీలు 200 కేజీలు లేవదీసేటప్పుడు మాకు సహజంగా అంత హైట్ లో 10 కేజీల కంటే ఎక్కువ లేపలేదు. కానీ మేము 200 కేజీ అయినా సరే అలాగా హాస్టల్ మాస్టర్స్ మాకు బాగా సహాయం చేస్తుండేవారు. మన కళ్ళు వారిని చూడలేవనో లేకపోతే మాకు ఎప్పుడు కూడా పక్కనే ఉన్నట్టు ఎప్పుడు కూడా అనిపిస్తుండేది. కానీ వారిని చూసి అంత దివ్యశక్తి మా దగ్గర లేని మనం వారు కనిపించేవారు కాదు. కానీ ఎప్పుడు కూడా మా పక్కన ఉన్నట్టు మేము ఎప్పుడు కూడా వారు ఉన్నట్టు మేము అనిపించేవాళ్ళం అనమాట. ఈ నిర్మాణంలో మేము వర్క్ చేస్తున్నందుకు ఎప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. నాకు 66 సంవత్సరాలు. ఇప్పుడు ఈ నిర్మాణం మధ్యలో మెట్లు 212 మెట్లు ఉంటాయి. రోజు 4 సార్లు 5 సార్లు పైకి కిందకి ఎక్కినా కానీ కాళ్ళు మెట్లు పెడతాం. కానీ ఎప్పుడు కూడా ఒక జ్వరం లేకపోతే ఇలాంటి రావటం కానీ అన్నది జబ్బు అనేది మానవుడు సృష్టించుకునేదే తప్ప సహజంగా జబ్బులు ఏమి భగవంతుడు ఎవరైనా ఎవరైనా సరే ఒకవేళ కొంచెం ఆరోగ్యం బాగోని వాళ్ళు ఎవరైనా సరే ఈ పిరమిడ్లోకి వచ్చి 41 రోజులు ధ్యానం చేసుకుంటే కంపల్సరీ అవి తగ్గిపోతాయి. ఫస్ట్ కింగ్ ఛాంబర్ మనం ఉన్నది ఇప్పుడు కింగ్ ఛాంబర్, పైన ఏమో క్వీన్ ఛాంబర్, దానిపైన శ్రీచక్రం ఉన్నది. ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. ఎక్కడ కూడా ప్రపంచంలో విండోస్ ఉన్న పిరమిడ్స్ ఎక్కడ ఉండవు. ఈ వశిష్ఠ గౌతమిలో మీకు 36 విండోస్ ఉన్నాయి. పైన శ్రీచక్రాలు కూర్చుని గోదావరి వచ్చేటప్పుడు గనక మనం స్నానం అది మామూలుగా ధ్యానం చేసుకుంటే అది ఎంతో అనుభూతి. అది ఎవరైనా సరే అది మనం సహజంగా ధ్యానం చేసుకుంటేనే దాని గారెలు బాగుంటాయి అనుకుంటాం. కానీ గారెలు తిన్నప్పుడు అట్లా వచ్చేది. అలాగే ఇక్కడికి వచ్చి ఆ శ్రీచక్రంలో ధ్యానం చేసుకుంటేనే మనకి అది ఏంటనేది మనకు అర్థం అవుతుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి 24/7 ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన నిర్మాణం ఇది. ప్రతి ఒక్కళ్ళు రావాలని చూడాలని ఇందులో ధ్యానం చేసుకుని మీరు ఒక అనుభూతి పొందాలని మేము కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ లాస్ట్కి మొత్తానికి ఎలాగైతే కానీ మొత్తానికి పైకి వచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్లోకి ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ పైకి చూస్తుంటే గోదావరి నది ఇదంతా చాలా చాలా బాగుంటుందండి. చాలా మీరు చూస్తే వచ్చి ఇక్కడ ఎవరన్నా రావచ్చండి, ఎంతమంది అన్నా రావచ్చండి, ఎంతమంది వచ్చి చూడొచ్చండి. ఇంకా పనులు జరుగుతున్నాయండి, సౌందర్యీకరణ పనులు ఇంకా జరుగుతున్నాయి. చూసారా ఈ పచ్చదనం, గోదావరి చూసారా ఎంత అందంగా ఉందో. ఎంతో చల్లటి గాలి, ఎంతో అందమైన ఈ ప్రకృతి. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మీకు చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫ్రెండ్స్ సర్వ రోగాల నివారణ అవుతాయండి. ప్రతి ఒక్కరూ ఇందులో కష్టపడుతున్నారండి. ఇంకా సౌందర్యీకరణ పనులు ఉన్నాయండి. కాబట్టి
ప్రతి ఉగాదికి అండి ఇక్కడ 7 రోజుల ముందుగా పండుగ జరుగుతుందండి. ఇక్కడ లాస్ట్ దీని గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి పైకి 190 అండి, పైనుంచి 170 వస్తుంది లెంత్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టుకుని చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సుందరీకరణ పనులు ఉన్నాయి కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో